నమస్కారం అండి. మనం ఇప్పుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన 'అందాల భామ' అనే కథను విందామా? అది చిన్న పెంకుటిల్లు. అందులో ఉంటున్నది సుభద్రమ్మ. సుభద్రమ్మకు భర్త లేడు. కష్టపడి పెంచి చదివించి కొడుకు రామాన్ని గ్రాడ్యుయేట్‌ని చేసింది. ఆమె ఆశలన్నీ రామం మీదనే ఉన్నాయిప్పుడు. రామానికి ఇంకా ఉద్యోగం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అతడు అక్కడ ఇక్కడ అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపాదన మామూలు ఉద్యోగుల నెల జీతం కంటే ఎక్కువగానే ఉంటున్నది. మనం ఇంక ఈ ఇంట్లో ఉండొద్దమ్మా అన్నాడు రామం ఓ రోజు. ఈ ఇంటికి ఏమొచ్చిందిరా అంది తల్లి. తలుపులకు పెచ్చులూడొస్తున్నాయి, గోడలకు పెళ్ళలూడుతున్నాయి. దొడ్లో కొన్న మురికి కాలువ ఎన్నిసార్లు శుభ్రం చేసినా బాగుపడటం లేదు. అందులోంచి నీరు బయటకు పోవడం లేదు. వాన పడితే ఇంట్లో ఉన్నట్లు కాక చెట్టు కింద ఉన్నట్టు ఉంది. అమ్మా, ఈ ఇంటికి ఏమొచ్చింది అని అడుగుతున్నావా అన్నాడు రామం ఆశ్చర్యంగా. అవునరా, ఈ ఇల్లే నిన్నెంత వాణ్ణి చేసింది. నెలకు 50 రూపాయల అద్దెకు ఇంత పెద్దిల్లు మనకి ఎలా దొరుకుతుందిరా అంది తల్లి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ అద్దె ఇవ్వగలం. ఇంత పెద్దిల్లు మనకు అక్కర్లేదు అన్నాడు రామం. సుభద్రమ్మ నొలక మంచం మీద కూర్చుంది. కొడుక్కు ఆ మంచాన్ని చూపిస్తూ, నేను అలసినప్పుడల్లా సేదదీర్చిన మంచం ఇది. ఈరోజు నువ్వు పరుపుల మంచం ఇస్తానన్నా దీని సావాసం వదులుకోవాలనిపించదు అన్నది. బాగుందమ్మా, పరిస్థితులు బాగుపడినా మనం పేదరికాన్ని వదులుకోలేమా అన్నాడు రాము. పేదరికాన్ని వదులుకోవటంలో తప్పు లేదు, కానీ అశాశ్వతమైన ఈ జీవితంలో కొన్ని బంధాలు అనుబంధాలు కూడా ఏర్పరచుకోవాలి. అప్పుడే జీవితం సక్రమ మార్గంలో నడుస్తుంది. ఇన్నాళ్ళు ఆశ్రయమిచ్చిన ఇంటిని ఈనాడు నువ్వు యావగించుకుంటే ఇన్నాళ్ళు నిన్ను పెంచిన ఈ ముసలి తల్లిని కూడా ఏదో రోజున నువ్వు యావగించుకుంటావు. రామం కంగారుగా, నేనేదో అంటే నువ్వు ఇంకేవో అర్థాలు కల్పించి మాట్లాడుతున్నావు, నాకు భయంగా ఉంది అన్నాడు. సుభద్రమ్మ అతడి జుత్తులోనికి వేళ్ళు పోనిచ్చి, నీ ఇంటిని ఎలా ఉన్నా నువ్వు ప్రేమించగలిగితే నీ దేశాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. నీ తల్లిని ఎప్పుడూ అభిమానించగలిగితే స్త్రీ జాతిని నువ్వు గౌరవించగలుగుతావు. నీ దేశం, నీ దేశంలో స్త్రీ, ఈ రెండిటిని ప్రత్యేకంగా అభిమానించి గౌరవించగలిగిన నాడే నువ్వు ఉత్తమ పౌరుడివి కాగలుగుతావు. నువ్వు ఒక ఆదర్శ పౌరుడిగా ఎప్పటికీ మనగలగాలన్నది నా కోరిక అన్నది. రామన్ తడబడుతూ, నా మీద నీకేమైనా అనుమానంగా ఉన్నదా అమ్మా అని అడిగాడు. నా మనసులో అనుమానం ప్రవేశించినప్పుడు నువ్వు నా కళ్ళల్లో చూసేది అభిమానం కాదు, అసహ్యం అంది సుభద్రమ్మ. రామన్ తల్లి కళ్ళల్లోకి చూడాలనుకున్నాడు, కానీ ఎందుకో భయం వేసింది. బయటకు వెడుతూ తల్లిని ఆశీర్వదించమని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. అమ్మ నన్ను ఆశీర్వదించదు అని అతడికి అనిపించింది. రాము ఇంట్లోంచి బయటకు వస్తూ మరోసారి తన ఇంటిని చూశాడు. ఈ ఇంటిని ఎలా ప్రేమించేది అనుకున్నాడు. కాలింగ్ బెల్ చప్పుడు విని తలుపు తీసింది దుర్గ. మూర్తి ఇంట్లో లేడా అండి అన్నాడు వెంకట్. లేరు అంది దుర్గ. నేను లోపలికి రావచ్చా అన్నాడు వెంకట్ వినయంగా. అయ్యో రండి అంది దుర్గ. వెంకట్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇంటిని పరీక్షగా చూశాడు. అది డ్రాయింగ్ రూమ్. ఇంటివారి చక్కటి అభిరుచికి ప్రతీకగా ఉన్నా అభిరుచికి తగ్గ ఐశ్వర్యం లేదనిపిస్తుంది. వెంకట్ నిట్టూర్చి, ఆ గోడకు అరేబియా గుర్రాల పోస్టర్ తగిలించమని మూర్తికి ఎన్ని మార్లో చెప్పాను అన్నాడు. దుర్గ నవ్వి ఊరుకుంది. వాడు నేను చెబితే వినడు, పోనీ మీరు చెప్పచ్చుగా అన్నాడు వెంకట్. మీ సూచన ఆయనకు బాగా నచ్చిందని నాకు తెలుసు, అందుకే నేను వేరే మళ్ళీ చెప్పడం ఎందుకని చెప్పలేదు అంది దుర్గ. నిజంగా నచ్చితే ఎందుకు కొనడు అన్నాడు వెంకట్. ఆ పోస్టర్ ఖరీదు 3400. అయితే అంతకంటే ముఖ్యమైన అవసరాలు కొన్ని డబ్బు లేక ఆగిపోయాయి. అరే, మూర్తి డబ్బు ఇబ్బందిలో ఉన్నాడా? నాకు చెప్పలేదే. దుర్గ నవ్వింది. డబ్బు ఇబ్బందులు ఏమీ లేవు, అవసరాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం అంతే. అయినా డబ్బు ఇబ్బందులు ఒకరికి చెప్పుకుంటే తీరిపోతాయా అంది. ఎందుకు తీరవు, నాకు చెప్పమనండి అన్నాడు వెంకట్. ఆయన ఇబ్బందులు తీర్చవలసిన అవసరం మీకేమిటి? స్నేహితుడిని కదా. ఆయనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. స్నేహం కోసమే కానీ డబ్బు కోసం కాదని ఆయన అభిప్రాయం. అదీగాక అప్పు చేసి అవసరాలు తీర్చుకోవడం నాకు నచ్చదు. పాయింట్కి వచ్చారు. నేను ఇచ్చేది అప్పుగా కాదే. మరి ఊరికే ఇస్తారా? ఊరికే ఇస్తే తీసుకుందుకు మేం బిచ్చగాళ్ళమా అని మీరు అలగవచ్చు. అందుకని నేను మూర్తికి డబ్బిస్తాను, ప్రతిఫలం మీ నుంచి తీసుకుంటాను అన్నాడు వెంకట్ నవ్వుతూ. దుర్గకు అర్థం కాలేదు. నా నుంచి ప్రతిఫలమా అంటే? ప్రశ్న వేశాక ఆమెకు ఏదో స్ఫురించింది. అయితే వెంకట్ ఆమెకు చాలా కాలంగా తెలుసును. అతడు మూర్తికి ప్రియతమ స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు. వెంకట్ ఇంకా నవ్వుతూనే,
మూర్తి ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళాడని, రేపు సాయంత్రం దాకా తిరిగి రాడని తెలిసే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నాడు. మీరనేదేమిటి అంది దుర్గ కంగారుగా. ఇంకా మన మధ్య మన్ననలెందుకు? సూటిగా చెప్పేస్తాను. నాకు నువ్వు కావాలి. నేను నీకోసం వచ్చాను అన్నాడు వెంకట్. గెట్ అవుట్ అంది దుర్గ ఆవేశంగా. ఎందుకు? గెట్ అవుట్ అంది దుర్గ ఇంకా ఆవేశంగా. ఊరికే అరవకు. నువ్వు అలా అరిస్తే నేను బెదిరిపోతాననుకోకు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో తెలుసుకునే ఇక్కడికి వచ్చాను అన్నాడు వెంకట్. దుర్గ ఇంకా ఆవేశపడిపోయింది. ఈసారి ఆమెకు నోట మాట రాలేదు. నేనేమీ నిన్ను రేప్ చేయబోవడం లేదు. ముందలా తాపీగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చో. నీ మొగుడు ఎలాగో ఊళ్ళో లేడు, రేపటిదాకా రాడు. అంచేత ఆలస్యం అయిపోతుందన్న బెంగ నాకు లేదు. నేను చెప్పేదంతా తాపీగా విను. అంతా విన్నాక నువ్వే వచ్చి నా పక్కన కూర్చుంటావు అన్నాడు వెంకట్. నోనో, నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వేం చెప్పినా నేను వినను. తక్షణం బయటకు నడు అంది దుర్గ. నేను చెప్పేది నువ్వెలాగూ వింటావని నాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిది, ముందు ఈ ఫోటో చూడు అంటూ వెంకట్ ఓ ఫోటోను ఆమెకు చూపించాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న ఆమెకు ఆ ఫోటో స్పష్టంగా కనబడుతోంది. దాన్ని చూస్తుంటే ఆమె సిగ్గుతో బిక్కచచ్చిపోయింది. ఆ ఫోటో తనది. అందులో తను నగ్నంగా ఉన్నది. నగ్నంగా ఉన్నా పర్వాలేకపోను కానీ తను ఎంత అసభ్యంగా, ఊహకు కూడా నచ్చని విధంగా అప్పుడు గ్రహించింది దుర్గ. ఆ ఫోటో తనది. అది వెంకట చేతిలో ఉన్నది. ఆమె ఒక్క అంగలో ఆ ఫోటో లాక్కుని ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఫోటో నీకెక్కడిది? అది నీది అని నీకు తెలుసు. ఎక్కడిదో తెలీదా అన్నాడు వెంకట్. వెటకారం అతడి గొంతులో ధ్వనించింది. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫస్ట్ అంది దుర్గ. అనవసరంగా ఆవేశపడకు. ఫోటో చింపేశానని తృప్తి పడకు. నా దగ్గర ఇవి ఇంకా చాలా కాపీలున్నాయి. కొన్ని ఇక్కడ, కొన్ని ఇంటి దగ్గర. దుర్గ హతాసురాలై సోఫాలో కూలబడింది. వెంకట్ చేతిలో ఇంకో ఫోటో వెలిసింది. ఆ ఫోటోను అతడు రెండు చేతులతోటి దుర్గ చూడటానికి వీలుగా పట్టుకుని ఉన్నాడు. దుర్గ ఆ ఫోటోను చూస్తోంది. ఈసారి ఆవేశపడటం లేదు, దుఃఖిస్తోంది. నీకు ఈ ఫోటో ఎక్కడిది అన్నదామె ఏడుపు కంఠంతో. ఎక్కడిదైతే నీకెందుకు? నిన్ను ఇలా చూసే అవకాశం కల్పిస్తే నేను నీకు కోరిన డబ్బిస్తాను అన్నాడు వెంకట్. వెంకట్, నేను అలాంటి దాన్ని కాదు. ఈ ఫోటో ఎలా తయారైందో నాకు తెలీదు అంది దుర్గ. నీ చేత నేరం ఒప్పించడానికి నేను రాలేదు. నీతో కలిసి సుఖపడాలని వచ్చాను. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుంది. వెంకట్, నీ స్నేహితుడి భార్యను ఇలా వేధించడం నీకు తప్పుగా అనిపించడం లేదు అంది దుర్గ. దుర్గా అన్నాడు వెంకట్. నా కోరిక వినగానే గెట్అవుట్ అన్నావు నువ్వు. కానీ ఇప్పుడు బ్రతిమాలుకుంటున్నావు. నీలో ఇంత మార్పు రావడానికి కారణం ఈ ఫోటో. ఇంతకాలం స్నేహితుడి భార్యగా నీకు నేను నా మనసులో గౌరవ స్థానం ఇచ్చాను. కానీ ఇప్పుడు ఇవ్వలేను. నాలో మార్పుకు కారణం కూడా ఈ ఫోటోనే. దుర్గ కొన్ని క్షణాలు మాట్లాడలేదు. ఆమె ఆ ఫోటో వంకనే చూస్తోంది. ఇప్పుడు ఆమె సిగ్గుపడటం లేదు, ఆలోచిస్తోంది. ఆ ఫోటోలో తను, ఫోటోలో ఎంత లజ్జావిహీనంగా ప్రవర్తిస్తున్నదో ముఖంలో అంత సంతోషమూ ఉన్నది. తను తను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇప్పటికీ భర్త ముందు కూడా తను సిగ్గుపడుతుంది. కానీ ఇది ఎలా జరిగింది? కాసేపు ఫోటో వంకనే చూసి ఆమె కళ్ళు మూసుకుంది. నువ్వు మాట్లాడటం లేదు అన్నాడు వెంకట్. మిస్టర్ వెంకట్, నువ్వు నీ స్నేహితుడి భార్యను గౌరవిస్తానని చెప్పావు. ఈ ఫోటోయే నీలో మార్పు తెచ్చిందని అన్నావు. ఈ ఫోటోను నా వద్ద వదిలి వెళ్ళు. ఈ విషయమై నేను బాగా ఆలోచించవలసి ఉన్నది అంది దుర్గ. ఆల్ రైట్, నా దగ్గర ఇంకా ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయని గుర్తుంచుకో. నన్ను సుఖపెడితే అరేబియా గుర్రాల పోస్టర్, లేదా నీ జీవితం కష్టాల పాలవుతుంది అన్నాడు వెంకట్. నేను నీకు నిర్ణయం తెలియబరిచే వరకు నన్ను పూర్వపు దుర్గలాగునే చూడమని మనవి. దుర్గా నిప్పులాంటి మనిషిని నీకు రుజువు చేస్తాను. అలా చేయలేన్నాడు నా భర్తను కూడా వదిలి వ్యభిచారిగా మారిపోతాను. అప్పుడు నా మొదటి విటుడివి నువ్వే అవుతావు అంది దుర్గ. ఈ మాటలు విని వెంకట్ తడబడ్డాడు. అతడు ఫోటోను అక్కడ టేబుల్ మీద వదిలి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేనెక్కడున్నాను అన్నది సుభద్రమ్మ. మీకిప్పుడు ఎలా ఉంది అన్నదో యువతి. సుభద్రమ్మ కళ్ళు నులుపుకుని పరిసరాలను పరికించింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తాను శయనించింది పరుపుల మంచం. గది శోభాయమానంగా అలంకరించబడి ఉన్నది. తన ఎదుట నిలబడిన యువతి అమాయకంగా అందంగా ఉన్నది. వయసు బహుశా 20 కూడా దాటకపోవచ్చు. ఎవరమ్మా నువ్వు అంది సుభద్రమ్మ. నా పేరు శోభ అన్నదా యువతి. నేను గుడికొచ్చాను. ఉన్నట్లుండి మీరు కేక పెట్టి పడిపోయారు. అక్కడున్న వారంతా కంగారు పడిపోతుంటే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాడు. మీకేమీ భయం లేదు. మీరు పడిపోవడానికి నీరసం కారణమంట. అవునమ్మా,
నిన్నంతా ఉపవాసం చేశాను. ఈరోజు గుడిలో దైవ దర్శనానంతరం ఇంటికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నాను. ఈలోగా ఇలా అయింది. నీ మేలు మర్చిపోలేను అంది సుభద్రమ్మ. ఇందులో మేలే ఉంది? సాటి మనిషిని ఆదుకొనడం కూడా ఒక విశేషమేనా అన్నది శోభ. సుభద్రమ్మ లేచి, ఇప్పటికే నీకు చాలా శ్రమిచ్చాను, ఇంక ఉంటానమ్మా. ఎప్పుడైనా నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అని మంచం దిగింది. మీరు నాకు రుణపడి ఉన్నారని నేను అనుకోవడం లేదు. మీరు అలా అనుకుంటుంటే నాదో మనవి. మీకు నేను రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాను, ఉపయోగించుకుంటారా అంది శోభ. చెప్పమ్మా అంది ఆశ్చర్యంగానూ ఆతృతగాను సుభద్రమ్మ. రోజు మీ ఇంటికొచ్చి కాసేపు మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలి అంది శోభ. సుభద్రమ్మ ఆశ్చర్యంగా, ఇదా నీ కోరిక అంది. మీరిది చాలా చిన్న కోరిక అని అనుకుంటున్నారు, కానీ నేనెవరో మీకు తెలిస్తే మీరు నా కోరిక తీర్చడానికి అంగీకరించరు. నువ్వు ఎవరైనా, మిగతా ప్రపంచం నిన్నే విధంగా గుర్తించినా నేను మాత్రం నిన్ను నా ప్రాణదాతగా మాత్రమే గుర్తుంచుకుంటాను అంది సుభద్రమ్మ. నేనొక వేశ్యనని తెలిసినా కూడా మీరు నన్ను ఒక ప్రాణదాతగానే గుర్తుంచుకుంటారా అంది శోభ చటుక్కున. సుభద్రమ్మ తెల్లబోయింది. ఆమె శోభ వంక ఒక్క క్షణం రెప్పవాల్చకుండా చూసి, ఏ పెద్దింటికో కోడలుగా వెళ్ళవలసిన చిన్నారివి, నువ్వు వేశ్యవంటే నేను నమ్మలేను అంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంది శోభ. అంతవరకు సుభద్రమ్మ చటుక్కును కూర్చుంది. ఆమెకు ఆ ఇంట కాస్త ఇబ్బందిగా అనిపించింది. తను కట్టిన చీర మాసిందని, తన చేతి రోల్డు గోల్డ్ గాజులు నల్లబడ్డాయని, తన శరీరం చెమట కంపు కొడుతున్నదని, తన కాళ్లకు చెప్పులు కూడా లేవని ఆమెకు ఆ గదిలో అంతసేపు అనిపించింది. కానీ శోభ వేశ్య అని తెలియగానే సుభద్రమ్మ తానే ఉన్నత స్థానంలో ఉన్న అనుభూతి చెందింది. తానొక దేవతగాను, ఆ శోభ ఒక పసిపాపలాగాను ఆమెకు తోచింది. చూడమ్మా, ఇంతవరకు అయిందేదో అయిపోయింది. నువ్వు పాత జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదు. నీ వద్ద ఆ విధంగా మాట తీసుకుని వెడతాను అంది సుభద్రమ్మ. అప్పుడు శోభ చాలా తమాషాగా నవ్వింది. నవ్వులో కనుల నుంచి ప్రతిఫలించిన వెలుగులు బుగ్గలపై నీడలను ఏర్పరిచాయి. ఆ నీడలు కథలు చెప్పడం లేదు, అవే కావ్యాల్లా ఉన్నాయి. నేను కావాలని ఇటువంటి జీవితం ఆరంభించలేదమ్మా. ఒక పాపిష్టివాడి కారణంగా నాకు ఈ గతి పట్టింది అంది శోభ. ఎవడమ్మా వాడు? శోభ ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. 2 ఏళ్ల క్రితం నాకు వివాహమైంది. నా భర్త నన్ను అపురూపంగా చూసుకునేవాడు. ఒక రోజున ఆయనకు ఓ ఫోటో అందింది. ఆ ఫోటో ఇప్పటికీ నా వద్ద ఉన్నది అంటూ శోభ పక్కనే ఉన్న బీరువా తలుపు తెరిచి సుభద్రమ్మకు ఓ ఫోటో తీసి అందించింది. సుభద్రమ్మ ఆ ఫోటో చూస్తూనే అప్రయత్నంగా కళ్ళు మూసుకుని ఛీ అంది. ఇంకా ఏమో అనేదే కానీ ఆమె షాక్ తిన్నట్లుంది. ఆడవాళ్ళు అంత అసభ్యంగా ఫోటోలు తీయించుకుంటారన్న విషయం ఆమె ఊహకు కూడా అందనిది. నువ్వు ఈ ఫోటో తీయించుకున్నావా అంది సుభద్రమ్మ. ఏ ఆడది ఇలా ఫోటో తీయించుకోవాలనుకోదు అంది శోభ. ఈ ఫోటో నా భర్తకు అందింది. ఆయన నన్ను అనుమానించాడు. నేనేం చెప్పినా నమ్మలేదు. నా గురించి ఆయనకు చెడ్డగా చెబుతున్నవాడు అప్పుడున్నట్ట. నా భర్త నిర్దాక్షిణ్యంగా నన్ను వాడికి అమ్మేశాడు. వాడు నన్ను ఈ వృత్తిలోనికి దింపాడు. నా సంపాదనలో 3 వంతులు వాడికి, 1 వంతు నాకు. నేను బొమ్మగానే తప్ప సమాజంలో ఆడదానిగా గుర్తించబడను. మరి మీ వాళ్ళు కలగజేసుకోలేదా? ఆయన నన్ను అమ్మేసి లేచిపోయానని ఇంట్లో చెప్పారు. అంతా ఆయన మాటలే నమ్మారు. నా పుట్టింట్లో అంతా నన్ను అసహ్యించుకుంటున్నారు. నాకు అక్కడ స్థానం లేదు. విచిత్రం ఏమిటంటే, ఆడదాని శీలానికి సమాజం ఎంతో విలువనిచ్చింది. పతితలకు అందులో గౌరవ స్థానం లేకుండా చేసింది. కానీ సమాజంలో అత్యంత గౌరవ స్థానంలో ఉన్న వారందరూ పతితలను ప్రోత్సహిస్తారు అంది శోభ. నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది అంది సుభద్రమ్మ. నేను రోజు కాసేపు మీ ఇంటికొచ్చి కూర్చుని మాట్లాడి వెళ్ళడానికి అంగీకరించడానికి సరిపడా జాలి మీకు నా మీదుందా అంది శోభ. నాతో ఏం మాట్లాడతావమ్మా అంది సుభద్రమ్మ. నాకు మనుషుల మధ్య మసలాలన్నది కోరిక. నా జీవితం నాకు ఇష్టం లేదు. ఒంటరి ఆడదానికి రక్షణ లేదు కాబట్టి ఈ జీవితం నుంచి బయటపడి నేను సాధించేది ఏమీ లేదు. నా వద్దకు వచ్చే మనుషులందరూ జంతువులు. వాళ్ళు నన్ను మరబొమ్మం చేసి ఆడుకుంటారు. అందుకే రోజు కాసేపు మీతో. మధ్యలో సుభద్రమ్మ అందుకుని, నువ్వింకేమీ అడక్కు, నువ్వు రోజూ మా ఇంటికి రావచ్చు. నీ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది అంది. ఏమండి, నమస్కారం అన్నాడు అతను. ఆ యువతి అతడి వంక ఆశ్చర్యంగా చూసి, మీరెవరో నాకు తెలీదు అంది. అతడు నవ్వి, మీరు నాకు తెలీదు, నేను మీకు కాదు మీ అందానికి నమస్కరించాను అన్నాడు. ఆమె ఇబ్బంది పడింది. మాట్లాడకుండా ముందడుగు వేసింది. ఏమండి, నన్ను పోకిరీ వెధవగా భావించకండి. నేను చాలా ఉత్తముణ్ణి. మీ వంటి అందం చాలా అరుదు, అందుకే నమస్కరించాను. అయితే నాకు మీతో ఇంకో చిన్న పని ఉంది.
ప్రముఖ నిర్మాత ప్రసాదరావు గారు మీకు తెలిసే ఉంటారు. ఆయన అందాల భామ అనే చిత్రం తీస్తున్నారు. ఆ చిత్రంలో నేను కో డైరెక్టర్గా ఉంటున్నాను. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. అంతా కొత్త ముఖాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణలోనే మీరు నా కళ్ళబడ్డారు అన్నాడు అతను. ఆమె ఆశ్చర్యంగా, నాకు సినిమా అవకాశమా అంది. అవును, మేము వెతుకుతున్న కథానాయకి మీరేననిపిస్తోంది. దయుంచి మీరు నాతో బయలుదేరండి. మనం కాలినడకనే వెడదాం. మా యూనిట్ ఉన్న ఇల్లు ఇక్కడకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరెంతోసేపు ఉండనక్కర్లేదు. స్క్రీన్ టెస్టుకు ఓ 15 నిమిషాలు, జస్ట్ 15 మినిట్స్ అన్నాడు అతను. ఆ యువతికి ఏమనాలో అర్థం కాలేదు. చూడటానికి అతడు పెద్ద మనిషిలాగున్నాడు. ఆమె తటపటాయిస్తుండగా ఓ యువతి హడావిడిగా అటొచ్చి, అరే లీలా, మన మాలతికి యాక్సిడెంట్ అయిందట తెలుసా అంది. లీల ఉలిక్కిపడి, నాకు తెలియదే, ఇప్పుడు అది ఎక్కడుంది అంది. ప్రమాదమేమీ లేదులే, హాస్పిటల్లో ఉందిట, నేను వెడుతున్నాను, వస్తావా? లీల ఆ యువతితో బయలుదేరబోతుండగా ఆ యువకుడు, ఏమండి, అందాల భామ అని ఏదో అనబోయాడు. సారీ, నేనిప్పుడు రాలేను అన్నది లీల. అతడు చటుక్కున కాగితం మీద ఓ అడ్రస్ రాసిచ్చి, పోనీ 1 గంటలో ఈ అడ్రస్కి రండి, కావాలంటే మీకు కావలసిన వాళ్ళని ఎవరినైనా కూడా తీసుకుని రావచ్చు అని చెప్పాడు. లీల ఆ చీటీ తీసుకుని అలాగే అని చెప్పి పరుగున ముందుకు నడుస్తున్న యువతిని అందుకుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ చేరుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళిద్దరూ చేరుకునేసరికి గదిలో మాలతి ఒక్కతే ఉంది. ఇప్పటికి నన్ను చూడటానికి 25 మంది వచ్చి వెళ్ళారు. మీరొస్తే మాత్రం ప్రాణం లేచి వచ్చినట్లుంది అంది మాలతి. ఎలా ఉంది అంది లీల. మాలతి యాక్సిడెంట్ గురించి చెప్పింది. దురదృష్టవశాత్తు రిక్షా బోర్లా పడింది. అదృష్టవశాత్తు ఎముకలు విరగలేదు. కానీ నేను ఇక్కడ రేపటిదాకా ఉండాలట, అదే బోరు అన్నదామె. మరి నేను వస్తాను అంది లీల. అదేమిటే, మొహం చూపించటానికా వచ్చింది? కాదే, చిన్న పనుంది అంది లీల. పనులుంటే వాయిదా వెయ్యవే అంది మాలతి. నాకు మాత్రం వాయిదా వేయడానికి లేదు. ఇంటి దగ్గర బావను వదిలిపెట్టొచ్చాను. నీకు బాగానే ఉందని తెలిసిందిగా అని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లీలతో వచ్చిన యువతి. నాకు గట్టిగా 4 దెబ్బలైనా తగిలినా బాగుండును అంది మాలతి నిట్టూరుస్తూ. అవేం మాటలే అంది లీల మందలింపు ధోరణిలో. అవునే, మరి ఆతృతగా నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇంతేనా అని నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నిరుత్సాహం చూస్తుంటే ఇక్కడున్నందుకు నాకు సిగ్గుగా కూడా ఉంది. కాసేపు నువ్వైనా కూర్చుని కబుర్లు చెప్పవే అంది మాలతి. అందుకు నాకు అభ్యంతరమేమీ లేదు, కానీ అంటూ తనకొచ్చిన సినిమా ఆఫర్ గురించి చెప్పింది లీల. మాలతి చటుక్కున, ఏం అదృష్టమేనిది అంది. సినిమా ఛాన్స్ నిజంగానే వస్తుందంటావా అంది లీల. అదృష్టం సినిమా ఛాన్స్కు కాదు, ఈ విషయం ముందుగా నాకు చెప్పటం అంది మాలతి. అంటే నువ్వు సినిమా ఛాన్స్ కని అక్కడికి వెళ్ళావంటే కొంప మునిగిపోదు అంది మాలతి. ఏమిటే, నీకేదో రహస్యం తెలిసినట్లుందే అంది లీల. అవును, రహస్యమే. అయితే అది ఒకరికి చెప్పుకునే రహస్యం కాదు. కానీ నువ్వు నా ఆత్మీయురాలివి కాబట్టి ఇది చెప్తున్నాను. ఆత్మీయురాలివైనా ఈ రహస్యం చెప్పక్కర్లేదు, కానీ రహస్యం తెలిస్తే తప్ప నిన్ను ఆపటం కష్టం. అందుకని జరిగిన విషయం నీకు చెప్పేస్తాను అంది మాలతి. అబ్బా, సస్పెన్స్తో చంపేస్తున్నావే అంది లీల. సస్పెన్స్ కాదు బాబు, జరిగింది చెప్పడానికి ఎంత సిగ్గుపడుతున్నానో, మానసికంగా నన్ను నేను ఎలా సిద్ధం చేసుకుంటున్నానో నీకు తెలియదు. నేను అంతా చెప్పేదాకా నీకు అర్థం కాదు అంది మాలతి. నమస్కారం మేడం. మాలతి ఉలిక్కిపడి అటు చూసింది. ఎదురుగా ఓ అందమైన యువకుడు 2 చేతులు జోడించున్నాడు. అప్రయత్నంగా తను చేతులు జోడించి నమస్కారం అంది మాలతి. మీ నమస్కారం నాకు గౌరవాన్ని ఇచ్చింది అన్నాడు అతడు. మీరెవరో నేను తెలుసుకోవచ్చా అంది మాలతి. అందాల భామ పిక్చర్కి కో డైరెక్టర్ని అన్నాడు అతడు. ఆమె అర్థం కానట్లు ముఖం పెట్టింది. అతడు అందాల భామ చిత్రం గురించి వివరించి ఆమెను కథానాయికగా బుక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. నాకు సినిమా అవకాశమా అంది మాలతి ఆశ్చర్యంగా. మీరు సినిమాల్లో ప్రవేశిస్తే సినిమా ఫీల్డ్కే గౌరవం అన్నాడు అతడు. ముందు మా వాళ్ళకి చెప్పాలి అన్నది మాలతి. ఇప్పుడే రావాలి, మీకు మళ్ళీ 2 రోజుల దాకా అవకాశం రాదు. కావాలంటే మీకు కూడా తెలిసిన వారిని ఎవరైనా తీసుకురావచ్చు అన్నాడు అతడు. మాలతికి అతని మీద నమ్మకం కుదిరింది. ఆమె ఆలోచిస్తుండగానే అటుగా వెడుతున్న సుధీర్ కనిపించాడు. సుధీర్ వాళ్ళ పొరిగింటి అబ్బాయి. చిన్నతనం నుంచి మాలతికి తెలుసు. సుధీర్ దుడుకు మనిషి. ఒక్కడు 4గురికి సమాధానం చెప్పగల సత్తా ఉంది. అతన్ని చూడగానే ఆమెకి ధైర్యం వచ్చింది. అతన్ని పిలిచి విషయం చెప్పింది. సినిమాల్లో చేరడానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు సుధీర్. ఇది స్క్రీన్ టెస్టే కదా,
సెలెక్ట్ అయ్యాక మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు. జస్ట్ వెళ్ళి రావడమే కదా. ధైర్యానికి కాస్త తోడుగా ఉంటావని. ఇద్దరూ ఆ యువకుడితో బయలుదేరి ఓ ఇల్లు చేరుకున్నారు. చిన్న బంగళా అది. చుట్టూ తోట ఉంది. బంగళా లోపల నీట్గా ఉంది. మాలతి సుధీర్ని ఓ సోఫాలో కూర్చోమని చెప్పి ఆ యువకుడు లోపలికి వెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో ఓ యువతి వచ్చి మాలతిని స్క్రీన్ టెస్ట్కు రమ్మనమని పిలిచింది. ఇద్దరూ కలిసి ఓ చిన్న గదిలోకి వెళ్ళారు. సుధీర్ హాల్లో ఉండిపోయాడు. ఆ యువతి తలుపులు వేసింది. పక్కనున్న చిన్న బీరువా వద్దకు నడిచింది. అందులోంచి 5 రకాల ఆధునిక దుస్తులు తీసింది. నిన్ను రకరకాల దుస్తుల్లో ఫోటోలు తీయాలి. త్వరగా బట్టలు మార్చుకో అన్నదామె. నువ్వు కాస్త బయటకు వెళ్ళు అన్నది మాలతి. ఆడవాళ్ళు ఆడవాళ్ల వద్ద సిగ్గుపడకూడదు అన్నదామె. మాలతి ఒప్పుకోలేదు. అప్పుడు పక్కనున్న మరో తలుపు తెరుచుకుని వెళ్ళిపోయింది ఆ యువతి. మాలతి త్వరగా తన ఒంటి మీద బట్టలు తీసేసింది. అక్కడున్న 5 జతల్లో ఏది ముందు వేసుకోవాలా అని ఆలోచిస్తుండగా చటుక్కున పక్కనున్న తలుపు తెరుచుకుంది. అయితే వచ్చింది ఆ యువతి కాదు, తనను సినిమా పేరు చెప్పి అక్కడకు తీసుకువచ్చిన యువకుడు. భేష్, నువ్వు ఇలాగే బాగున్నావు, నీకు ఇలాగే ఫోటోలు తీస్తాను అంటూనే చేతిలోని కెమెరాను క్లిక్ మనిపించాడు. మాలతి సిగ్గుతో చచ్చిపోయింది. ఏమిటిది అంది గట్టిగా. అరవకు, ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ అన్నాడు అతడు. మాలతి వాడి ట్రాప్లో పడిపోయింది. ఆమె ఎంత గోల పెట్టినా ప్రయోజనం లేకపోయింది. నేను నిన్ను అనుభవానికని తీసుకుని రాలేదు. నాకు కొన్ని ఫోటోలు కావాలి, తీసుకుంటాను. నిన్ను నేను ఏ విధంగానూ బాధించను. మర్యాదగా నా పని పూర్తి చేస్తే ఆ ఫోటోలు కూడా వెలుగులోకి రావు, లేదా అని బెదిరించాడు అతడు. మాలతికి అంగీకరించక తప్పలేదు. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా సిగ్గును పక్కకు నెట్టింది. కనులు నీరు కారుతుండగా, మనసు తన్ను తనే అసహించుకుంటుండగా అతడు ఎలా కోరితే అలా ఫోటోలు తీసుకునే వీలు కల్పించింది. గుడ్, నీకింక ఏ భయమూ లేదు అన్నాడు అతడు. మాలతి బట్టలు వేసుకుంది. అతడు పక్క గదిలోకి వెళ్ళిపోతూ, నీ ముఖం సరిగ్గా లేదు, నీ స్నేహితుడికి అనుమానం రాకుండా నటించు, వెళ్ళు అన్నాడు. అతడు వెళ్ళగానే ఆ యువతి గదిలోకి వచ్చింది. ఇలా ఎందుకు చేశావు అన్నది మాలతి హీన స్వరంతో. ఇది మా వ్యాపారం అన్నది ఆ యువతి. ఇలాంటి వ్యాపారం చేయటానికి సిగ్గు వేయడం లేదు అంది మాలతి. ఆడపిల్లలతోటే వ్యాపారం చేసే చాలామంది కంటే మేం మెరుగు అందా యువతి ఏమాత్రమూ సిగ్గుపడకుండా. ఆ యువతి మాలతి కలిసి బయటకు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ ఎలా జరిగింది సుధీర్ అడిగాడు. మా సంస్థ మహిళలకు ప్రత్యేక మర్యాదనిస్తుంది అని స్క్రీన్ టెస్టుకు ఆడవాళ్ళనే నియోగించడం కేవలం మా ప్రత్యేకత అన్నదా యువతి. మాలతి మాట్లాడలేదు. సుధీర్ మాత్రం ఆ సంస్థను అదే పనిగా పొగిడాడు. ఆ పొగడ్తలు మాలతికి ములుకుల్లా ఉన్నాయి. అయినా ఆమె భరించింది తప్పితే సుధీర్తో ఏమీ అనలేదు. అమ్మ బాబోయ్ అంది లీల. ఆమె గజగజ వణికిపోతోంది. నీకేమీ జరగలేదు కదే, ఎందుకు అలా వణికిపోతావు అంది మాలతి. కూడా అయిన వాళ్ళని తీసుకువెళ్ళవచ్చు అంటే ఏమో అనుకున్నాను. నేను ఆ సంస్థను పూర్తిగా నమ్మాను. కానీ నేను ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కోబోయానో తలుచుకుంటే నా ఒళ్ళు ఇంకా జలదరిస్తోంది అంది లీల. ఆ ఫోటోలను వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. అప్పటినుంచి నా మనసులో బెంగగా ఉంది అంది మాలతి. ఏం చేసుకుంటారేమిటి? కొందరు మగవెధవలు అలాంటి ఫోటోల్ని ఎంత డబ్బైనా పోసుకుంటారుట అంది లీల. నా ఫోటోల్ని మగాళ్ళు చూస్తారంటే సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోతోంది. ఆ ఫోటోలు చూసిన వెధవ తర్వాత ఎప్పుడైనా చూస్తే? మాలతి, నీ యాక్సిడెంట్ కాదు కానీ నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించింది. నీ మేలు మరవలేనే అంది లీల. అతడు లోపలికొచ్చి తలుపు వేసి దుర్గా అంటూ ఆమెను బలంగా కౌగిలించుకుని గాలిలోకి ఎత్తేశాడు. ఏమిటండి ఈ సినిమా ఆవేశం మందలించింది దుర్గ. ఏమిటో దుర్గా, ఒక్కరోజు నీకు దూరం అయ్యానంటే ఏమిటో పిచ్చెత్తినట్లుంది నాకు అన్నాడు. ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ మీరు నన్ను ఒక్కరోజు కూడా చూడకూడదనుకునే రోజు ముందు ఉన్నదని నా అనుమానం అంది దుర్గ. ఛీ, అలాంటి మాటలు అనొద్దు అన్నాడు మూర్తి. ఏమండి, మీకు నా మీద పూర్తి నమ్మకమే ఉంది కదూ అంది దుర్గ దిగులుగా. అదేమిటి, నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఏదో వ్యవహారం ముందున్న విషయం బుర్రలోకి ఎక్కడం వల్ల మూర్తికి మూడ్ మారింది. ముందు అలా దూరంగా కూర్చోండి, మీకు విచిత్రం చూపిస్తాను అంది దుర్గ. మూర్తి వేరే సోఫాలో కూర్చున్నాడు. దుర్గా ఓ ఫోటోతో అతని ముందుకొచ్చి ఇది చూడండి అంటూ అతడికి అందించింది. మూర్తి ఆ ఫోటోను అందుకుని చూసి ఆశ్చర్యపోయి వారెవ్వా అని ఫోటోను ముద్దు పెట్టుకుని హౌ డిడ్ యూ డూ దిస్ అన్నాడు. యువర్ ఇంగ్లీష్ ప్లీజ్ అంది దుర్గ. నా ఇంగ్లీషును తప్పు పెడితే నీకు ఇంగ్లీష్ రాదని అర్థం. కానీ నాకింత మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని నీకు ఎలా బుద్ధి పుట్టింది అన్నాడు మూర్తి ఉత్సాహంగా. దుర్గకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మీరు ఆ ఫోటోను చూసి ఆనందిస్తున్నారు కానీ ఆ ఫోటో ఎలా వచ్చింది అని ఆలోచించటం లేదు అంది. మూర్తి ఉలిక్కిపడ్డాడు. క్షణంలో అతని ముఖం గంభీరంగా అయిపోయింది. అవును, ఈ ఫోటో ఎలా తీయగలిగావు? నేను తీయలేదు, ఇది నాకు చేరింది అంది దుర్గ. వాట్ అన్నాడు మూర్తి. ఈ ఫోటోను మీ స్నేహితుడు ఒకడు నాకిచ్చి, ఇప్పుడు నీ చరిత్ర నాకు తెలిసిపోయింది, మర్యాదగా నాకు లొంగిపో అన్నాడు అని దుర్గ ఏడ్చేసింది. మూర్తి ఆమెను ఓదార్చలేదు. అతడికి బుర్ర పనిచేస్తున్నట్టు లేదు. ఆ ఫోటో ఇతరుల ద్వారా తన భార్యకు చేరిందనగానే మొట్టమొదటగా అతడికి స్ఫురించింది మరో మగాడు ఆ ఫోటో చూశాడని. అసలు ఏం జరిగింది దుర్గా? జరిగింది మీకు చెప్పానుగా అంది దుర్గ. ఎవరా స్నేహితుడు అన్నాడు మూర్తి. ఆ స్నేహితుడి పేరు తెలుసుకుని ప్రయోజనం లేదు, తప్పు అతడిది కాదు అంది దుర్గ. అది సరే, అసలు ఇలాంటి ఫోటో తీయించుకోవాలన్న సరదా నీకెందుకు కలిగింది అదోలా అన్నాడు మూర్తి. అలాంటి సరదా నాకు కలుగుతుందన్న అనుమానం మీకుందా అంది దుర్గ దీనంగా. పోనీ ఇలాంటి ఫోటో తీయించుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయి అన్నాడు మూర్తి. ఆ ఫోటో నాదే అని మీరు అనుకుంటున్నారా అంది దుర్గ. అంటే ఆ ఫోటో నాది కాదు దుర్గా. ఈ ఫోటో నీదైనంత మాత్రాన నిన్ను నేను వదిలిపెట్టను, కానీ నన్ను మోసం చేయాలనుకుంటే మాత్రం సహించలేను అన్నాడు మూర్తి చిరుకోపంతో. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఈ ఫోటో మీకు చూపించేదాన్నే కాదు, మీ స్నేహితుడికి మీకు తెలియకుండా లొంగిపోయి ఉండేదాన్ని అంది దుర్గ. మరి ఇన్నాళ్ల మీ సాహచర్యంలో మీ మీద ఏర్పడిన నమ్మకంతో నేను ఈ ఫోటోను మీకు చూపించాను. సావధానంగా ఆ ఫోటోను పరిశీలించండి అంది దుర్గ. నా బుర్ర పనిచేయటం లేదు అన్నాడు మూర్తి. పోనీ నేనే చెప్తాను అంది దుర్గ. మూర్తి నిస్సహాయంగా వెనక్కి వాలిపోయాడు. ఫోటోలో నా చెవులకున్న రింగులు చూశారా అంది దుర్గ. మూర్తి ఫోటోను చూశాడు. ఆ రింగులు చూడగానే అతడి బుర్రలో ఏదో తళుక్కుమంది. ఇవి ఇవి కమల రింగులు కదూ అన్నాడు అతడు. అతడికి ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది. కొద్ది నెలల క్రితం మూర్తి మరదల కమల మూర్తి ఇంటికొచ్చింది. కమల గురించి దుర్గ మూర్తిని తరచుగా మేలమాడుతూ ఉంటుంది. కమలను చూశాక దుర్గకు ఆమె పైన ప్రేమ పుట్టుకొచ్చింది. కమల చాలా అమాయకురాలు, మాయా మర్మం తెలియని మనిషి. కమల ఓ కొత్త డిజైన్ రింగులు పెట్టుకుంది. అలాంటివి దుర్గ ఎక్కడా చూడలేదు. చాలా బాగున్నాయి అని పదే పదే ఆమె మెచ్చుకుంటే, పోనీ నువ్వు తీసేసుకో అంది కమల. రింగులు బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అన్నాను, కానీ నాకు అవి పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నీ ముఖానికి అవి ఎంతో అందాన్ని ఇచ్చాయి అంది దుర్గ. రింగులు నీ ముఖానికి నప్పుతాయి, నిజానికి నాకంటే నువ్వే అందమైన దానివి అంది కమల. దుర్గ ఎంత వద్దన్నా ఒప్పుకోలేదు కమల. కనీసం ఒక్క పూటైనా పెట్టుకోమని బలవంతం చేయటం వల్ల దుర్గకు వాటిని ధరించక తప్పలేదు. ఆ రోజంతా ముగ్గురు కలిసి తిరిగారు. ఆ రాత్రే కమల వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు దుర్గ ఆమె రింగులు ఆమెకు తిరిగి ఇచ్చేసింది. జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించాను ఆ రింగులు. ఆ కొద్ది గంటల్లోనూ కొన్ని క్షణాలు కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిన గుర్తు లేదు. మనం పూర్తిగా కలిసి ఉన్నామని జ్ఞాపకం అంది దుర్గ. అవును, నాకు అలాగే గుర్తు, కానీ అన్నాడు మూర్తి. అటువంటప్పుడు ఈ రింగుల్లో ఇలాంటి ఫోటో దుర్గకు ఎలా సాధ్యపడింది? మీరు ఫోటోను శ్రద్ధగా గమనించండి, అది నాది కాదు అంది దుర్గ. అంటే అన్నాడు మూర్తి. మోకాలుకు కాస్త పైగా కుడికాలు మీద నాకు పొడవాటి నల్లటి మచ్చన్న విషయం మీరు అప్పుడే మర్చిపోయారా? ఈ ఫోటోలో అది లేదు. అవును అన్నాడు మూర్తి. కానీ అతనికి వెంటనే ఏదో స్ఫురించింది. మచ్చల్ని పోగొట్టడం ఫోటోగ్రఫీలో పెద్ద కష్టం కాదు అన్నాడు. అంటే ఇది ఫోటోగ్రాఫిక్ ట్రిక్ అంటారా అంది దుర్గ. కావచ్చు అన్నాడు మూర్తి. అటువంటప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ ఓ ఫోటోగ్రఫీ ట్రిక్ అనుకోవచ్చుగా. అంటే మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి మరో రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నాను అంది దుర్గ. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. పోనీ ఇది నీ ఫోటో కాదనుకుందాం, నీకులాంటి అమ్మాయి మరొకటి ఉండి ఉండాలి. నీకు కవల సోదరున్నదా అన్నాడు మూర్తి. నాకు కవల సోదరు లేదు, ఉన్నా ఇలాంటి ఫోటో తీయించుకోదు దృఢంగా అన్నది దుర్గ. మరైతే ఈ ఫోటో ఎలా తయారైందంటావు? ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం. ఈ ఫోటోను నాకు ఇచ్చిన మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి, అది అతడు ఎలా సంపాదించాడో తెలుసుకోండి అంది దుర్గ. వాడెవడో చెప్పు అన్నాడు మూర్తి. వెంకట చెంప చెళ్ళుమంది. అతడు కోపంగా, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మూర్తి అన్నాడు. నీ స్నేహితుడి భార్యతో ఎలా మసులుకోవాలో తెలియనందుకు ఈ నాన్సెన్స్ నీకు తప్పనిసరైంది అన్నాడు మూర్తి. అయితే నీ భార్య నిన్ను పంపిందన్నమాట అన్నాడు వెంకట్. నా భార్య నన్ను పంపలేదు, నాకు చెప్పింది, నేను వచ్చాను. ఓహ్, చెబితే వచ్చావన్నమాట. అయితే ఆమె నీకు అంతా చెప్పలేదా? నా భార్యకు నాకు మధ్య రహస్యాలు లేవు, ఆమె నాకు అంతా చెప్పింది, అన్నీ చెప్పింది. ఓ,
అయినా ఆమె తప్పు నువ్వు తెలుసుకోలేదన్నమాట. మూర్తి నవ్వి, డియర్ ఫ్రెండ్, తప్పు చేసిన వాళ్లకు తప్పు చేయని వాళ్లకు ఓ తేడా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు తప్పు చేయలేదనుకో, నేను నిన్ను లెంపకాయ కొట్టగానే నువ్వు నన్ను కొట్టుండేవాడివి అన్నాడు. ఆల్ రైట్, ఇప్పుడు నీ భార్య నీ నుంచి దాచిన రహస్యం నేను చూపిస్తానుండు అన్నాడు వెంకట్. నీకు ఆ శ్రమ అవసరం లేదు. నువ్వు చూపించదలుచుకున్నది ఈ ఫోటోయే అనుకుంటాను అన్నాడు మూర్తి. వెంకట్ తెల్లబోయి ఆ ఫోటో అందుకుని, ఇది ఇది నీకెలా వచ్చింది అన్నాడు. మూర్తి గంభీరంగా, నాకు నా భార్యకు మధ్య రహస్యాలు లేవు అన్నాడు. ఈ ఫోటో చూశాక కూడా ఇంకా నువ్వు ఆమెను భార్య అంటున్నావా? నీకు తెలియదేమో, ఈ ఫోటోలో ఆమె నాకు భార్య కాదు. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఫోటో నీకెలా వచ్చిందో నేను తెలుసుకోవాలి. ఉన్నట్లుండి వెంకట పకపకా నవ్వి, అర్థమైంది, నన్ను మభ్యపెట్టి ఈ ఫోటో నెగిటివ్ సంపాదించాలని చూస్తున్నావన్నమాట. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నెగిటివ్ నా దగ్గర లేదు అన్నాడు. మూర్తి సీరియస్గా మిత్రుడి వంక చూసి, నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం తలపెట్టావు. మన స్నేహాన్ని కూడా మరిచి నా భార్య జోలికి రావాలనుకున్నావు. ఆమె ఎటువంటిదైనా భరించవలసిన వాడిని నేను. ఈ ఫోటో నీ కళ్ళబడగానే నువ్వు ఆమె వద్దకు కాక నా వద్దకు రావాల్సింది అన్నాడు. వెంకట తడబడి, ఈ ఫోటో నీకు నీ భార్య ఇచ్చిందా అన్నాడు. అవును. ఇది నేను ఊహించని విషయం అన్నాడు వెంకట్. నువ్వు ఊహించనిది ఇంకొకటి ఉంది. ఆ ఫోటోలో ఆమె నా భార్య కాదు. వాట్? చెప్పు, ఈ ఫోటో నీకు ఎలా వచ్చిందో చెప్పు. వెంకట్ గుర్తు చేసుకుంటున్నాడు. సార్, ఈసారి అద్భుతమైన ఫోటో తెచ్చాను. ఏది అన్నాడు వెంకట ఆతృతగా. డబ్బులిస్తేనే చూపిస్తాను అన్నాడు ఆ యువకుడు. నేను ఎప్పుడైనా నిన్ను మోసం చేశానా అన్నాడు వెంకట్. మోసం గురించి కాదు సార్, ఈ ఫోటోలు చూడటానికే కొంత ఛార్జ్ ఉంటుంది అన్నాడు ఆ యువకుడు. వెంకట్కి ఆ యువకుడికి ఇది మామూలే. అతను అందమైన అమ్మాయిలను నగ్నంగా అసభ్యంగా ఫోటోలు తీస్తుంటాడు. వెంకట్కి అలాంటి ఫోటోల సేకరణ ఇష్టం. వెంకట్ లక్షాధికారి, విలాస పురుషుడు. అతని ఆల్బం నిండా ఎందరో నగ్న సుందరీమణులు ఉన్నారు. అతడు ఎన్నిక చేసుకుని ప్రత్యేక స్థలాలకు కాల్ గర్ల్స్ని పిలిపించుకుంటాడు. తన ఆల్బంను వారితో కలిసి చూడటము, ఆల్బంలో విధంతా తన ముందు ప్రవర్తించమనడము అతడి హాబీ. అయితే అతడు గమనించిన విచిత్రం ఒకటి ఉంది. కాల్ గర్ల్స్ బాగా చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు. డబ్బు కోసం ఈ వృత్తిని చేపట్టిన వారు ఎక్కువ. వారిలో చాలామంది అతడి కోరికను పూర్తిగా తిరస్కరించేవారు. కొంతమంది అంగీకరించినా పూర్తిగా అంగీకరించిన వారు బాగా తక్కువ. వాళ్ళు అనేది ఏమంటే, డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారిపోవడం మా వల్ల కాదు. శృంగారానికి కూడా సభ్యత ఉంది. అసభ్య శృంగారానికి సిద్ధపడటం మా వల్ల కాదు. మనం ఇద్దరు ప్రేమికుల్లా ఒక గంట సేపు ఇక్కడ గడపడానికి అభ్యంతరం లేదు, కానీ ఇలా కాదు అని అతడు కోరిన విధంగా ఫోటోలు తీయించుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా అంగీకరించలేదు. వెంకట మనసులో అదో కోరికగా మిగిలిపోయింది. ఆ ఫోటోలోని యువతులు మరీ దిగజారిన వారని అతడికి నమ్మకం ఏర్పడింది. అందుకే వారిని వెతుక్కుని పిలిపించుకోవాలన్నా అతడికి భయంగా ఉండేది. ఆ యువకుడి చేతిలో 200 పెట్టి ఫోటోను చూపమన్నాడు వెంకట్. ఫోటోను చూడగానే అతడి శరీరం జల్దరించింది. ఫోటోలో యువతి ఎంత అసభ్యంగా ఉన్నదో ఆమె అంగసౌష్ఠవం అంత ఆకర్షణీయంగా ఉన్నది. అయితే ఆమె ముఖం స్థానంలో నల్లగా ఉన్నది. ఇది అతడికి కొత్త కాదు. ముఖం లేదే అన్నాడు వెంకట్. ఈమె చాలా మర్యాదైన కుటుంబం మనిషి. మా వ్యాపారం దృష్ట్యా ఆమెకు మాటిచ్చాను, ఫోటోలో ముఖం బయలుపడనీయనని. వెంకట్కు ఇదో పెద్ద వ్యాపార రహస్యం అని తెలుసు. నలుపు చేసేస్తారు. చాలామందికి ముఖంతో పని ఉండదు. కేవలం శరీర ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొంటారు. అయితే వెంకట్కు అలా నచ్చదు. ముఖం కనబడాలి. ముఖం కనబడకపోయాక ఆ శరీరానికి అర్థం ఏమున్నదని అతడి భావన. నాకు ఆ ఫోటో కావాలి, ముఖంతో సహా. సారీ సార్, సాధ్యపడదు. 1000 రూపాయలు ఇస్తాను. వెంకట్ అనుమానం ఏమిటంటే, ఆ యువతి కురూపి అయి ఉండాలని. ఆమె అందంగా కనుకుంటుంటే ఎలాగైనా ఆమె వివరాలు సంపాదించి తన వద్దకు రప్పించుకోవాలి. ఆమె మర్యాదైన కుటుంబానికి చెందినదని ఆ యువకుడు అంటున్నాడు. అదే నిజమైతే తన కోరిక తీరినట్లే కదా. 1000 రూపాయలు అంటున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ యువకుడు. సాధారణంగా ఫోటోకు 300-400కి మించి ఎవ్వరూ ఇవ్వరు అతడికి. అప్పుడు ఈ ఫోటో తెచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాను. కాల్ గర్ల్స్ కూడా అంగీకరించని ఈ ఫోజులు చూశాక నా మనసు ఎలా పనిచేస్తుందో నువ్వు ఊహించలేవా అన్నాడు వెంకట్. జరిగిన దానికి నిన్ను నేను తప్పు పట్టను, కానీ ఇప్పుడు నాకు నువ్వు సాయం చేస్తావా ఆ విధవను చూపించి? ఏమనుకున్నాడు వెంకట్ అంగీకరించాడు. ఏమిటి సార్, కొత్త ఫోటోలు ఏమైనా కావాలా అంటూ ఆ యువకుడు అక్కడికి వచ్చాడు. మూర్తి ఆ యువకుడిని చూశాడు. చూడగానే అతడి బుర్రలో తళుక్కున మెరిసింది. ఆ యువకుడు అతడికి బాగా గుర్తున్నాడు.
ఆ రోజు తను, తన మరదలు, భార్య ముగ్గురు సినిమా హాల్ ముందున్న ల్యాన్లో తిరుగుతుండగా, సార్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, నన్నొక్క ఫోటో తీయనివ్వండి సార్ అన్నాడు ఆ యువకుడు. మేమెలా ఉంటే నీకెందుకు అన్నాడు మూర్తి. ఫోటోగ్రఫీ నా హాబీ సార్, అదే నా వృత్తి కూడా. మంచి ఫోటోల కోసం రోడ్లమ్మట తిరుగుతూ ఉంటాను. మీ ఫోటోలు నాకెంతగానో ఉపయోగపడతాయి ఆర్థికంగా. ప్రతిఫలంగా మీకు 2 కాపీలు ఇచ్చుకోగలను అని కాళ్ళ వేళ్ళబడ్డాడు. ఆ యువకుడు వారి అందాన్ని, జంటను విపరీతంగా పొగిడాడు. ఆ జంటతో కలిసి మరదలు కూడా ఫోటో తీయించుకోవాలని సరదా పడింది. ఉత్తినే ఫోటో వస్తున్నదని అంతా కక్కుర్తిపడ్డారు. ఆ తర్వాత అడ్రస్కి వచ్చి ఫోటో కాపీలు ఇచ్చి మరీ వెళ్ళాడు ఆ యువకుడు. ఒక్కసారి అంతా గుర్తుకు రాగా మూర్తికి ఆవేశం వచ్చింది. చటుక్కున యువకుడి ముందుకొచ్చి, ఏయ్, నేను గుర్తున్నానా అని అడిగాడు. వాడు అలా ఎంతమందిని చూశాడో కానీ మూర్తి వాడికి గుర్తులేదు. మీరెవరు సార్ అన్నాడు. ఒకసారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి పొగిడి మా ఫోటో తీసావు. ఇప్పుడు నా భార్య తలకాయ నీ ఫోటోలో ఎవరికో అతికించావు. ఏమిటి సార్ మీరనేది? చెబుతాన్రా అంటూ మూర్తి ఆవేశంగా డొక్కలో తన్నాడు. మూర్తి, తప్పు నీలో ఉంచుకుని వాడి మీదెందుకు విరుచుకుపడతావు అన్నాడు వెంకట్. తప్పు నాలో లేదు, వీడిలోనూ, వీడిలాంటి వాళ్ళను ప్రోత్సహించే నీలోనూ ఉంది. మీ ఇద్దరి కారణంగా ఓ అమాయకురాలి జీవితం సర్వనాశనం అయిపోయేది. ఇలా ఇప్పటికి ఎంతమంది అమాయకురాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయో అన్నాడు మూర్తి. ఏమిటి నువ్వనేది? ఆ ఫోటోలో నా భార్య ధరించిన రింగులు ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించింది. అంతసేపు నాతోనే ఉన్నదామె. ఆ సమయంలోనే వీడు మా జంటకు ఫోటో తీశాడు. ఆ ఫోటోను మరొకందుకు ఉపయోగించుకుంటాడని నాకు తెలియదు. ఇందులో తలను తీసుకువెళ్ళి మరో ఆడదాని శరీరానికి అతికించాడు అన్నాడు మూర్తి. వెంకట్ ముఖం గంభీరంగా అయిపోయింది. నిజమా అన్నాడు అతడు ఆ యువకుడిని తీవ్రంగా చూస్తూ. యువకుడు వెంటనే ఒప్పుకోలేదు. మర్యాదగా నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగించేస్తాను. ఆ తర్వాత వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ల పద్ధతులు ఉపయోగించి నీ వ్యవహారం మొత్తం బయటపెడతారు అన్నాడు వెంకట్. పోలీసుని రంగంలోకి దించొద్దు సార్, నిజం చెప్తాను అన్నాడు ఆ యువకుడు. అమాయకులైన ఆడవాళ్లను మాయమాటలతో మభ్యపెట్టి ఏకాంతానికి తీసుకువెళ్ళి అప్పుడు వాళ్ళని బెదిరించి అసభ్యకరంగా ఫోటోలు తీసి విలాస పురుషులకు అమ్మటం అతని వ్యాపారం. ఆడపిల్లలను ఆకర్షించడానికి ఫోటోలు తీయడానికి ఆ యువకుడి అందం ఉపయోగపడుతోంది. వెంకట్ వాడిన ఆ చెంప ఈ చెంప వాయించి, దుర్మార్గుడా, ఇంతకాలం నువ్వు నీచ ప్రవృత్తి గల ఆడవాళ్ల నుంచి ఈ ఫోటోలు తీసుకుంటున్నావు అనుకున్నాను. కానీ వారిని వేధించి క్రూరంగా బాధ పెట్టి ఈ పని చేస్తున్నావని నేను అనుకోలేదు అన్నాడు. ఏ ఆడది తనకు తానే ఇలాంటి పనులకు ఒప్పుకోదని నీకు తెలియకపోవడం విచారించవలసిన విషయం వెంకట్ అన్నాడు మూర్తి. తర్వాత అతడు ఆ యువకుడి వంక తిరిగి, ఫోటోలు తీశావు సరే, ఆ తర్వాత తల్ల మార్చడం ఎందుకు? అదే వ్యవహారాన్ని ఇంతవరకు తెచ్చింది అన్నాడు. యువకుడు మౌనంగా తల వంచుకున్నాడు. అడిగిన దానికి బదులు చెప్పు అన్నాడు వెంకట్. చెబితే మీ ఆవేశం పెరిగిపోతుంది అన్నాడు ఆ యువకుడు. అతడు రామం. చెప్పకపోతే ఆవేశం ఇంకా పెరిగిపోతుంది అన్నాడు మూర్తి. ఆ ఫోటోలు అప్పుడే యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టిన మొగ్గల్లాంటి యువతులవి. ఆ ముగ్ధలు ఈ పరిస్థితికి తట్టుకోలేరు. ప్రపంచంలోని విషాదమంతా గూడు కట్టుకుని ఉన్న ఆ ముఖాలు ఎటువంటి వారికైనా హృదయ విదారకంగా ఉంటాయి. అందుకే నవ్వుతూ కళకళ్లాడుతూ ఉన్న ముఖాన్ని ఆ శరీరానికి అతికించడం జరుగుతున్నది. రామం ఇంకా తన మాటలు పూర్తి చేయకుండానే, మూర్తి, ముందు పవిత్రమూర్తి అయిన నీ భార్య పాదాల మీద పడి క్షమార్పణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పద ప్లీజ్ అన్నాడు. నా భార్య సత్యలత పైన నాకు నమ్మకం ఉన్నది. అయితే ఈ ఫోటోల వల్ల ఇంకా ఇంతకుముందు ఎంతమంది ఆడవాళ్ళు నష్టపోతున్నారో ముందు వీడి సంగతి పట్టేదాకా నాకు స్థిమితం ఉండదు అన్నాడు మూర్తి. ఎవరండి మీరు అన్నది సుభద్రమ్మ. అమ్మా, రామం మీ అబ్బాయే కదూ అన్నాడు మూర్తి లోపలకు అడుగు పెడుతూ. అవును, ఏ వాడికి ఏమైంది అంది సుభద్రమ్మ కంగారుగా. ఏమీ కాలేదు, మీవాడు మంచి ఫోటోగ్రాఫర్, మిమ్మల్ని అభినందించిపోదామని వచ్చాను అన్నాడు మూర్తి. సుభద్రమ్మ కళ్ళు మెరిశాయి. వాడికి చదువుకునే రోజుల్లో కూడా ఫోటోగ్రఫీలో ప్రైజులు వచ్చేవి బాబు. ఏటొచ్చి వాడికి సొంత కెమెరా లేదు, వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకునేవాడు. అంతా అనేవారు స్వంత కెమెరా ఉంటే వీడింకా గొప్పవాడైపోతాడని. ఆ గొప్పతనం మీకు కళ్ళారా చూపిద్దామనే వచ్చాను అంటూ మూర్తి ఆమెకు కవర్ అందించాడు. సుభద్రమ్మ ఆతృతగా కవర్ అందుకుని అందులోని ఫోటోలు తీసి చూసి ఏదో ఉపద్రవం వచ్చినట్లు కెవ్వుమని అరిచింది.
వెంటనే ఆమె చేతి నుంచి ఆ ఫోటోలు జారిపోయి ఇల్లంతా పడ్డాయి. ఇది మీ కొడుకు ప్రతాపం అన్నాడు మూర్తి జరిగిన కథ అంతా చెప్పి. ఏడీవాడు అంది సుభద్రమ్మ ఆవేశంగా. సరిగ్గా అప్పుడే వెంకట్టు రామం గదిలో అడుగుపెట్టారు. వెంటనే సుభద్రమ్మ లేడి మీదకు దూకిన సింహంలా కొడుకు మీద పడింది. ఇష్టం వచ్చినట్లు అతగాడిని కొట్టి చేతుల్లో శక్తి అయిపోగా నీరసంగా కూలబడి, నిన్ను చావగొట్టడానికి భగవంతుడు నాకు మరింత శక్తినిచ్చుంటే ఎంత బాగుండేది అంది. రామం మౌనంగా అన్నీ భరించాడు. ఎందుకు చేశావురా ఈ పని అంది సుభద్రమ్మ. రామం మాట్లాడలేదు. చెప్పరా ఆమె అరిచింది. నీకోసం అన్నాడు రామం. తల్లి అతన్ని అష్టకష్టాలు పడి పెంచింది. ఆమెను అష్టైశ్వర్యాల్లో ముంచెత్తాలని అతడు అడ్డదారులు తొక్కాడు. ఓరి దౌర్భాగ్యుడా, నేను నిన్ను పెంచి పెద్ద చేయటానికి అష్టకష్టాలు పడకుండా అడ్డదారులు తొక్కి ఉంటే ఈరోజు నువ్విలా నలుగురిలో తలెత్తుకుని తిరిగి ఉండేవాడివా? పరాయి ఆడదాన్ని గౌరవిస్తేనే తల్లిని గౌరవించినట్లు. ఆడదాన్ని నీచంగా చూస్తే నువ్వు నీ కన్న తల్లినే నీచంగా చూసినట్లు. ఆడదాన్ని గౌరవించని కుటుంబం నాశనమైపోతుంది. ఆడదాన్ని అవమానించాలనుకునే సమాజం సర్వనాశనమైపోతుంది. ఒక ఆడది ఎంతలా గౌరవించబడుతున్నది అన్నదాన్ని బట్టేరా ఒక సమాజపు విలువ అంచనా వేయబడేది అంది సుభద్రమ్మ. నన్ను క్షమించమ్మా అన్నాడు రామం. క్షమించు అని ఒక్క ముక్క అంటే నువ్వు చేసిన తప్పులు సరిదిద్దబడతాయా అంది సుభద్రమ్మ. మరి నేను ఇప్పుడు ఏం చేయనమ్మా అన్నాడు రామం దిగులుగా. అప్పుడు సుభద్రమ్మకు శోభ గుర్తుకొచ్చింది. ఆమె మూర్తి వంక అభినందనపూర్వకంగా చూసి, బాబు, నీది చాలా గొప్ప మనసు. అందువల్లనే మావాడి వంటి చీడపురుగులున్నా నువ్వు నీ భార్యను అనుమానించలేదు. కానీ అంతా నీ మాదిరిగా ఉండరు. ఓ అమ్మాయి బ్రతికిలాగే అన్యాయం అయిపోయింది. ఆమె ఇప్పుడు వేశ్యావృత్తిని చేపట్టింది. అందుకు కారణం మావాడేనని నాకిప్పుడు అర్థమవుతున్నది. ఆ పిల్లను నా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను అంది. రామం మాట్లాడలేదు. వెంకట్టు మూర్తి ఇంట్లోంచి బయటపడుతూ, ఆ తల్లి బహుదొడ్డది, ఇలాంటి ఇంట్లో ఉండదగ్గది కాదు అనుకున్నారు. కథ పేరు అందాల భామ. రచించిన వారు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.